ఎలా ఉంది కిక్కు? అదిరిపోయింది కదా? ఎలా ఉంది? అదిరిపోయింది కదా? ఈ అదిరిపోయే సినిమాకి ఇంకేదో అద్భుతమైన పేరు పెట్టాలి అనిపిస్తోంది. ఏం పెట్టాలి? ఈ సినిమా పేరేంటంటే నందన్ కుటుంబంలో నాటకాల రాణి. లక్ష్మి, సినిమా పేరు అదిరిపోయింది కదూ? అందరూ చూశారుగా ఈ లక్ష్మి వేసిన వేషాలు, అందరి ముందు ఆడుతున్న నాటకాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పెర్ఫార్మెన్స్! ఇంట్లో లక్ష్మి, ఆఫీస్లో భాగ్యలక్ష్మి. భాగ్య అనే తోక తగిలించుకొని ఎంత బ్రహ్మాండంగా నటించావు లక్ష్మి. ఇంట్లో లక్ష్మి అనే పేరుతో ఎగ్జిట్ అవ్వడము, ఆఫీస్లో భాగ్యలక్ష్మి అనే పేరుతో ఎంట్రీ ఇవ్వడము. అసలు నీ ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది లక్ష్మి. పల్లెటూరు నుంచి వచ్చావు, పనికిరాని బుర్రా అని అనుకున్నావు. కానీ పట్నం జనాల్నే పల్టీ కొట్టించే బుర్రని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని వేలెత్తి అందరికీ చూపించేదాకా నిద్రపోయేది కాదు. ఇప్పుడు ఈవిడగారు చేసిన పనికి ఎన్నిసార్లు వేలెత్తి చూపించాలి? ఎన్నిసార్లు తలదించుకునేలా మాట్లాడాలి? ఏంటి లక్ష్మి ఇదంతా? ఇంట్లో ఉన్నంతసేపు గుట్టుగా ఉంటున్నావు, ఎవరి ఊసు లేకుండా చక్కగా ఉద్యోగం చేసుకుని వస్తున్నావు అనుకుంటున్నాను. కానీ నువ్వు చేసే నిర్వాకం ఇదే. నాకు నచ్చని పనులన్నీ చేస్తున్నా ఎంతో కొంత మంచి నీలో ఉంది అనుకున్నాను. కానీ ఇంత ముంచే గుణం ఉందని అస్సలు అనుకోలేదు లక్ష్మి. అసలు నీ ఉద్దేశం ఏంటి? వేషాలు వేసుకొని రూపం మార్చుకొని మమ్మల్నందరినీ మోసం చేయాలని ఎందుకు అనుకున్నావు? అడుగుతోంది నిన్నే లక్ష్మి. మా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది నువ్వే. నీ వేషాల వెనుక కారణాలేంటి? నీ 2 రకాల రూపాల వెనుకున్న ఉద్దేశాలేంటి? ఇలాంటి వేషాలు ఎవరేస్తారు మిత్ర? దోచుకోవాలనే దొంగ బుద్ధైనా ఉండాలి, ఆస్తులు అంతస్తులు కొట్టేయాలనే దురుద్దేశమైనా ఉండాలి. మేడం గారి మనసులో ఏం పెట్టుకుని ఇన్ని వేషాలు వేశారో. నేను ఏ పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. కానీ అది చెప్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో అన్న భయం ఉంది.
చేసిన పనులన్నీ చేసేసి ఇప్పుడు వాటికి పవిత్రత అంటగడుతున్నావా? నువ్వు చేసిన వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది కాదత్తయ్య గారు. నువ్వు చేసింది గొప్ప పని అయితే కారణాలు చెప్పమనేవాళ్ళం. ఇంత దరిద్రమైన పని వెనకాల ఉన్న కారణాలేంటి, కాకరకాయలేంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా మాకు లేదు. అరవిందా, అసలు లక్ష్మి ఎలాంటి పరిస్థితిలో ఆ పని చేయాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి తను చెప్పేది వింటే మనకి తెలుస్తుంది. అవసరం లేదండి. లక్ష్మి ఎప్పుడూ ఏదో ఒక పనికి మాలిన పని చేస్తుందని ఇంకొకసారి రుజువు చేసుకుంది. తను చేసే చిల్లర పనుల వల్ల మనకి చెడు జరుగుతుంది అని మరొకసారి నిరూపించింది. లక్ష్మి పక్కనుంటే మిత్రకి ప్రమాదమని నేను ఎన్నోసార్లు చెప్పాను. మిత్ర పక్కన ఉండకూడదని ఆ భగవంతుణ్ణి 1000 సార్లు కోరుకున్నాను. కానీ లక్ష్మి చాలా పగడ్బందీగా ప్లాన్ వేసుకుంది. లక్ష్మిగా టర్కీ వెళ్లడానికి కుదరకపోయేసరికి భాగ్యలక్ష్మిగా మిత్రతో వెళ్ళింది. మిత్రతో లక్ష్మి వెళ్లడం వల్లే అక్కడ మిత్రకి గండం ఎదురైంది. అసలు లక్ష్మి టర్కీకే వెళ్ళకపోతే అక్కడ మిత్రకి ఎలాంటి ప్రమాదం జరిగేదే కాదు. మిత్రని కాపాడింది అని భాగ్యలక్ష్మిని ఆకాశానికెత్తేశాను. కాని భాగ్యలక్ష్మి రూపంలో వెళ్లిన ఈ లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం ఎదురైందని తెలిసి ఇప్పుడు లక్ష్మిని, భాగ్యలక్ష్మిని ఇద్దరినీ అసహ్యించుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజం అక్క. విదేశాలకు వెళ్లాలనే మోజులో లక్ష్మి భాగ్యలక్ష్మి రూపంలో మిత్రతో పాటు వెళ్ళింది. ఆఖరికి మిత్ర ప్రాణమే ఆపదలో పడే పరిస్థితి తీసుకొచ్చింది. లక్ష్మి బుర్రలో ఇన్ని మోసాలు, ఇన్ని మాయదార ఆలోచనలున్నాయని నేనస్సలు ఊహించలేదక్కా. చిన్నత్తయ్య గారు, నేను ఎవరిని మోసం చేయాలని వెళ్ళలేదు. ఖచ్చితంగా నువ్వు చేసింది మోసమే లక్ష్మి. ఇన్నాళ్ళు నువ్వేమన్నావు? నీ పెళ్లి విషయంలో మేము నిన్ను మోసం చేసేశాము, ద్రోహం చేసేశామని చాలా నిందలు వేశావే. మరిప్పుడు నువ్వు చేసిందేమంటారు? దీన్ని మోసం అనరా? దీన్ని ద్రోహం అనరా? మేము చేసింది మోసమైతే నువ్వు చేసింది మోసమే. మేం చేసింది ద్రోహమైతే నువ్వు చేసింది కూడా ద్రోహమే. కాకుల్లా పొడుచుకు తింటూ ఉంటే అడ్డుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు వదినా. నువ్వే పరిస్థితుల్లో ఆ పని చేసావో మాకు తెలియదు, కానీ దాని వెనక ఏదైనా కారణం ఉంటే మాలో ఒక్కరిదైనా చెప్పుకోవాలి కదా. ఎవరితో ఏది చెప్పకుండా నీ సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు? నువ్వు చేసే తప్పో ఒప్పో నువ్వైనా ఎందుకు ఆలోచించుకో. ఆవిడిగారు మరీ అంత అమాయకురాలని అనుకోకు వివేక్. తన రెండు వేషాల వెనక, రెండు ప్రవర్తనల వెనక చాలా పెద్ద ప్లానే ఉంది. అనాలోచితంగా చేసిందనుకుంటే అది మన అవివేకం అవుతుంది.
అసలు ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు పిన్ని. అమాయకంగా ఉంటూ ఇంత గొప్పగా నటిస్తుందా? తెలివి తక్కువ దద్దమ్మలా కనిపిస్తూ అందరితో ఇంత దారుణంగా ఆడుకుంటుందా? ఒక్క నిమిషం అందరూ ఆగుతారా? లక్ష్మి, చెప్పు, అసలు ఇన్ని వేషాలు ఎందుకు వేశావు? మమ్మల్ని మోసం చెయ్యాలని ఎందుకు చూశావు? నిజాలు దాచి నటించాల్సిన అవసరం నీకేం వచ్చింది? నాకిక్కడే ఇప్పుడే తెలియాలి లక్ష్మి, చెప్పు. చిన్నత్తయ్య గారి నెక్లెస్ విషయం మీకు తెలుసు కదా మిత్ర గారు. ఆ నెక్లెస్ మా తమ్ముడు పాడు చేసిన కారణంగా నేను చిన్నత్తయ్య గారికి డబ్బులు ఇవ్వాలి కదా. దానికోసమే నేను ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం కోసం నేనుగా మీ దగ్గరకు వస్తే మీరు ఉద్యోగం ఇవ్వరేమోనని ఇలా చేయాల్సి వచ్చింది. మిత్రని కాపాడడం కోసమే నువ్వు ఇన్ని వేషాలు వేయాల్సి వస్తుందని, ఇన్ని రకాలుగా రూపాలు మార్చుకోవాల్సి వచ్చిందని నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే ఇంకేదో చెప్తున్నావు. నాకు అర్థమవుతుంది లక్ష్మి, కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోలేరు. ఉద్యోగం కోసం ఇంత నీచమైన పని చేస్తావా? నా దగ్గరే చేరడం కోసం నన్ను ఇంత మోసం చేస్తావా? మిత్రగారు, నాకు ఒక ఉద్యోగం కావాలి అని ఒక్కసారి నా దగ్గర అడుగుంటే ఒక ఉద్యోగం పడేసేవాడిని కదా. పిన్ని నెక్లెస్ బాగు చేయించడానికి అయ్యే ఖర్చు నేను ఇచ్చేస్తాను లక్ష్మి అంటే ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నేను ఉద్యోగం చేసి ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పావు. అప్పుడు పొడుచుకొచ్చిన ఆత్మాభిమానం ఇలా నన్ను మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదా? చూడు లక్ష్మి, నీ వల్ల కుటుంబంలో ఎన్ని గొడవలు జరుగుతున్నా నువ్వు చేసే పనుల వల్ల కుటుంబం అంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడినా నీ మీద ఎంతో కొంత అభిమానం ఉండేది. అయ్యో పాపం అని జాలి కలిగేది. నిన్ను కష్టపెడుతున్నామేమో అని మా మీద మాకే ఒక చిన్న అనుమానం ఉండేది. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశాక నీ మీదున్న చిన్న అభిమానం కూడా చెరిగిపోయింది లక్ష్మి. దేవయాని పిన్ని ఎప్పుడూ ఒక మాట అనేది లక్ష్మి. లక్ష్మి ఈ కుటుంబానికి సరైంది కాదు, నందన్ కుటుంబానికి సరితూగేది కాదు, ఈ ఇంటి కోడలి స్థానంలో కూర్చోడానికి అర్హత లేదు అని. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ రోజు అనిపిస్తోంది. దేవయాని పిన్ని చెప్పిన ఆ మాట కరెక్టేమో అని.
నాకు నచ్చని పనులన్నీ చేస్తున్నా ఎంతో కొంత మంచి నీలో ఉంది అనుకున్నాను. కానీ ఇంత ముంచే గుణం ఉందని అస్సలు అనుకోలేదు లక్ష్మి. వేషాలు వేసుకొని రూపం మార్చుకొని మమ్మల్ని అందరినీ మోసం చేయాలని ఎందుకు అనుకున్నావు? మిత్రని కాపాడింది అని భాగ్యలక్ష్మిని ఆకాశానికి ఎత్తేశాను. కానీ భాగ్యలక్ష్మి రూపంలో వెళ్ళిన ఈ లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం ఎదురైందని తెలిసి ఇప్పుడు లక్ష్మిని భాగ్యలక్ష్మిని ఇద్దరిని అసహ్యించుకుంటున్నాను. నీ వల్ల కుటుంబంలో ఎన్ని గొడవలు జరుగుతున్నా నువ్వు చేసే పనుల వల్ల కుటుంబం అంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడినా నీ మీద ఎంతో కొంత అభిమానం ఉండేది. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశాక నీ మీదున్న చిన్న అభిమానం కూడా చెరిగిపోయింది లక్ష్మి. చూసావా లక్ష్మి, చిటికలో నీ చరిత్ర మొత్తం ఎలా మార్చేశాను? నీ బ్రతుకు భవిష్యత్తు ఎలా తలకిందులు చేశాను? నువ్వేమో నెమ్మదిగా ఇక్కడే పాతుకుపోదాం అనుకున్నావు, కానీ నేను నిన్ను పాతాళానికి తొక్కేశాను. ఎలా ఉంది ట్విస్ట్? బాధ అనిపిస్తోందా లక్ష్మి? నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టిన ప్రతిసారి నేను ఇలాగే బాధపడ్డాను. నువ్వు అవమానించిన ప్రతిసారి నేను ఇలాగే కుమిలిపోయాను. కానీ ఇప్పుడు అవన్నీ పక్కకి తప్పిపోయి భలే కిక్కు దొరికింది తెలుసా? ఎందుకంటే నీ పుట్టినరోజు నాడే నీకు అతి గొప్ప అవమానం అందేలా చేశాను. నువ్వు వేస్తున్న వేషాలు నాటకాలు అన్నీ అందరి ముందు బయటపడేలా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఆ మాటలకి నువ్వు సమాధానాలు చెప్పలేక తల దించుకుంటూ ఉంటే ఆ సీను చూడ్డానికి అద్దరిపోయింది తెలుసా? ఏ బాధతో అయితే అందరి ముందు తల దించుకొని నిలబడ్డావో ఇక నీ బ్రతుకంతా అదే బాధ మిగులుతుంది. ఏ కన్నీళ్లతో అయితే అందరి ముందు నిస్సహాయంగా నిలబడ్డావో అవే కన్నీళ్లు నీకు జీవితాంతం ఉండాలని నీ రాతలో రాసుంది. నేను ముందే చెప్పాను కదా లక్ష్మి, ఈ పుట్టినరోజు నువ్వు జీవితాంతం మర్చిపోలేని రోజు అవుతుందని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తాను అని. నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కదా? నా పుట్టినరోజుని నువ్వు గొప్పగా జరిపిస్తాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మనీషా. ఏదో ఒక తింకర్ పని చేసి నువ్వు తీసిన గోతుల్లో నువ్వే పడతావనుకున్నాను. కానీ నా గురించి నిజాలు బయటపెట్టి నువ్వొక చిన్న గెలుపు సాధించావు. శభాష్. అయినా నేను బాధపడాల్సిన అవసరం లేదు మనీషా. ఎందుకంటే తప్పు చేసినప్పుడు మాత్రమే నేను బాధపడతాను. నా వల్ల నేరం జరిగినప్పుడు మాత్రమే నేను కుమిలిపోతాను. నా వల్ల తప్పు లేనప్పుడు నేను తల వంచను, తలవంపులు జరిగాయి అని తల్లడిల్లిపోను. ఇవన్నీ పక్కన పెడితే నీకొక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మనీషా. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా? అవును.